హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీ కార్ బ్రేక్ ప్యాడ్స్ తొందరగా అరిగిపోతున్నా, బ్రేక్ రూటర్స్ తొందరగా అరిగిపోతున్నా అండ్ మీ కార్ స్టాపింగ్ పవర్ తగ్గిపోయినా ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో మనం బ్రేక్ సర్వీస్ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా స్పెషల్ టూల్స్ అవసరం లేకుండా. ఫస్ట్ మనం క్యాలిపర్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. దీనికి 17mm బోల్ట్స్ అయితే 2 ఉంటాయి. సో ఏ కార్కైనా 2 బోల్ట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం బ్రేక్ లైన్కి ఉండే 10mm బోల్ట్ కూడా రిమూవ్ చేసుకుంటే క్యాలిపర్ని అయితే మనం బయటకు తీసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ మన కార్లో ఉండే టూల్స్తో అయితే మనం బ్రేక్ సర్వీస్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాలిపర్ని అయితే మనం రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం బ్రేక్ ప్యాడ్స్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. సో ఇవి మన బ్రేక్ ప్యాడ్స్. ఈ బ్రేక్ ప్యాడ్స్ కూడా రిమూవ్ చేసుకొని మనం క్లీన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం మౌంటింగ్ బ్రాకెట్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఒకసారి మీ కార్ బ్రేక్ ఫ్లూయిడ్ అయితే చెక్ చేసుకోండి. ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి మనం బ్రేక్ ఫ్లూయిడ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మన పిస్టన్ సీల్ అయితే కంప్లీట్గా డ్యామేజ్ అయింది. ఇది కూడా మనం రీప్లేస్ చేద్దాం. పిస్టన్ సీల్ని రీప్లేస్ చేయాలంటే మనం పిస్టన్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేయాలి. ఇక్కడ మనం టైర్ ఇన్ఫ్లేటర్ అయితే యూజ్ చేస్తున్నాం. పిస్టన్కి ముందు బ్రేక్ ప్యాడ్ కానీ క్లాత్ అయితే యూజ్ చేస్తే మనకి పిస్టన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడైతే నేను మిస్ చేశాను. ఎప్పుడైనా సీల్స్ డ్యామేజ్ అయితే ఇమీడియట్గా అయితే రీప్లేస్ చేసుకోవాలి, లేదంటే కంప్లీట్ క్యాలిపర్ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం సీల్ అయితే రీప్లేస్ చేసినాం. అండ్ నేను కంప్లీట్ క్యాలిపర్ ఎలా రీబిల్డ్ చేయాలనేది సపరేట్ వీడియో అయితే చూపిస్తాను. నెక్స్ట్ మనం బ్రేక్ ప్యాడ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. బ్రేక్ ప్యాడ్స్ని శాండ్ పేపర్ యూజ్ చేసి ఇలా క్లీన్ చేసుకోవాలి. సో ప్యాడ్స్ని అయితే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ బ్రేక్ ప్యాడ్స్ లైఫ్ వచ్చేసి మనకి అరౌండ్ 60,000 నుంచి 70,000 వరకు అయితే వస్తుంది. అది కూడా డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ స్టైల్. అండ్ ఇప్పుడు మీరు బ్రేక్ ప్యాడ్స్ రీప్లేస్ చేసిన OEM అయితే ప్రిఫర్ చేయండి. ఆఫ్టర్ మార్కెట్లో కూడా ఏదైనా బెటర్ క్వాలిటీ ఉంటే బ్రెంబో అట్లాంటివి ఉంటే మనం యూజ్ చేయొచ్చు. బట్ చీప్ క్వాలిటీ అయితే కండి బ్రేక్ ప్యాడ్స్. సో క్లీన్ చేసినాకైతే మన బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇలా ఉన్నాయి. బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినా మనకి ఎలా తెలుస్తుంది డౌట్ అయితే మీకు రావచ్చు. ఇప్పుడు వచ్చే కొత్త వెహికల్స్కి అయితే సెన్సార్ తీస్తున్నారు, మనకు డాష్ బోర్డ్లోనే కనిపిస్తుంది. అండ్ ఓల్డర్ వెహికల్స్కి ఇలా మెటల్ ఇండికేటర్ అయితే ఉంటుంది. బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినప్పుడు ఈ మెటల్ మన డిస్క్ రూటర్కి అయితే టచ్ అయ్యి సౌండ్ అయితే వస్తుంది. సో ఈ సౌండ్ వచ్చినప్పుడు మన బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయినట్లు. సో మనం రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం స్లైడ్ పిన్స్కుంటే డస్ట్ కవర్ని కూడా చెక్ చేసుకోవాలి. ఇన్ కేసు ఇవి డ్యామేజ్ అయితే మనం రీప్లేస్ చేసుకోవాలి, లేదంటే స్లైడ్ పిన్స్ అయితే డ్యామేజ్ అవుతాయి. సో లోపల కూడా మనం చెక్ చేసుకొని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్రేక్ క్యాలిపర్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చిన్నదాన్ని ఇగ్నోర్ చేస్తే మనకి చాలా డ్యామేజ్ అయితే చేస్తుంది. సో వీటిని కూడా మనం ఇగ్నోర్ చేయొద్దు. అండ్ ఇక్కడ ఈ బోట్ కవర్స్ అయితే నేను సిలికాన్ స్ప్రే యూజ్ చేస్తున్నా. వీటి లైఫ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో రబ్బర్ అయితే మనకి హార్డ్ అవ్వకుండా ఈ సిలికాన్ స్ప్రే అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. వీటిని షిమ్స్ అంటాం. ఈ షిమ్స్ కూడా మనం క్లీన్ చేసుకొని లూబ్రికేట్ చేసుకోవాలి. అండ్ నార్మల్ గ్రీజ్ అయితే మనం యూజ్ చేయొద్దు. బ్రేక్ క్యాలిపర్కి సపరేట్ గ్రీజ్ అయితే ఉంటుంది. సో అదే యూజ్ చేయాలి. ఇన్ కేస్ మీకు ప్రోడక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇక్కడ షిమ్స్కి అయితే మనం లూబ్రికేట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం బ్రేక్ రూటర్ థిక్నెస్ అయితే చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద మెకానిక్స్ కూడా దీన్ని అయితే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం థిక్నెస్ అయితే ఖచ్చితంగా మెజర్ చేయాలి. ఇక్కడ 21.6 అయితే ఉంది. ఎవ్రీ బ్రేక్ రూటర్కి సర్వీస్ లిమిట్ అయితే ఉంటుంది. సో మన మాన్యువల్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో అది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్లైడ్ పిన్స్ కూడా లూబ్రికేషన్ అయితే అప్లై చేసుకోవాలి. అండ్ ఈ పిన్స్కి లూబ్రికేషన్ అప్లై చేయకపోతే ఏమైందనే డౌట్ రావచ్చు మీకు. సో వీటికి లూబ్రికేషన్ అప్లై చేయకపోతే ఇవి స్ట్రక్ అయిపోతాయి. సో దీనివల్ల మనం ఎప్పుడైతే బ్రేక్ అప్లై చేస్తామో బ్రేక్ అయితే రిలీజ్ అవ్వదు. ఆ క్యాలిపర్ని పట్టుకొని అలాగే ఉంటుంది. సో దీనివల్ల మన బ్రేక్ ప్యాడ్స్ అయితే చాలా ఫాస్ట్గా అరిగిపోతాయి. అండ్ బ్రేక్ రూటర్ కూడా తొందరగా అయితే వేర్ అవుట్ అయిపోతుంది. సో ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి మన క్యాలిపర్ సర్వీస్ చేసుకుంటే మన బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అండ్ బ్రేక్స్ కూడా తొందరగా అయితే అరిగిపోవు, రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో నెక్స్ట్ మనం మౌంటింగ్ బ్రాకెట్ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇక్కడ మనం మౌంటింగ్ బ్రాకెట్ అయితే ఇన్స్టాల్ చేసినాం. అండ్ నెక్స్ట్ మనం బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను బ్రేక్ ప్యాడ్స్కి రియర్ సైడ్ కూడా కొంచెం లూబ్రికేషన్ అయితే అప్లై చేస్తున్నా. ఇది కంప్లీట్గా ఆప్షనల్. అండ్ ఈ బ్రేక్ సర్వీస్ చేయడానికి స్పెషల్ టూల్స్ అయితే ఏం అవసరం లేదు. మన కార్లో ఉండే టూల్స్తో మనం వీల్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా మనకు కావాల్సింది క్యాలిపర్ రిమూవ్ చేయడానికి కావాల్సిన స్పానర్. సో అంతకుమించి మనకి ఎక్స్ట్రా టూల్స్ అయితే ఏం అవసరం లేదు. నెక్స్ట్ మనం బ్రేక్ ప్యాడ్స్ని అయితే క్యాలిపర్లో రీఇన్స్టాల్ చేసుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా మీరు ఎప్పుడైనా కొత్త ప్యాడ్స్ వేసినాక కూడా మీరేం డిఫరెన్స్ లేకపోతే బ్రేకింగ్లో డిస్క్ రూటర్ని అయితే మనం చెక్ చేసుకోవాలి. సో చాలామంది మెకానిక్స్ దీన్ని అయితే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సింపుల్గా వాళ్ళు డిస్క్ స్కిమ్మింగ్ అయితే చేపిస్తారు. సో ప్రతి రూటర్కి అయితే మనకి సర్వీస్ లిమిట్ అని ఒకటి ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ థిక్నెస్ లిమిట్ వరకే మనం డిస్క్ రూటర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ బైక్స్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఏ డిస్క్ బ్రేక్స్కైనా మనం సేమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వచ్చు క్యాలిపర్ని సర్వీస్ చేయడానికి. సో ఇక్కడ మనం బ్రేక్ ప్యాడ్స్ అయితే రీఇన్స్టాల్ చేసుకున్నాం. అండ్ క్యాలిపర్ని కూడా మనం ఫిట్ చేసుకుందాం. అండ్ మనం బేసిక్ థింగ్స్కి అయితే మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లైక్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయడం, క్యాబిన్ ఫిల్టర్ చేంజ్ చేయడం, ఇంకా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయడం అండ్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడం. సో ఇలాంటి బేసిక్ జాబ్స్ అయితే మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఛానల్లో బ్రేక్ ఆయిల్ ఎలా చెక్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలనే వీడియో అయితే చేస్తాను నేను.
వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.